హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ కిచెన్. ఈరోజు వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా బియ్యం నానబెట్టేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ పులావ్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్: ఆలు, బీనీసు, క్యారెట్, నెక్స్ట్ ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఫ్రెండ్స్. బిర్యానీకి కావాల్సిన మసాలాలు ఫ్రెండ్స్: బిర్యానీ మసాలా, బిర్యానీ పొడి, ధనియాలు, పెరుగు, అల్లం పేస్టు, మిల్లీ మేకర్స్ ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ కడాయి పెట్టేసుకుందాం. కడాయి హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మసాలాలు వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లో రావాలి. నెక్స్ట్ టమోటా వేసేసుకుందాము. నెక్స్ట్ పుదీనా వేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకుందాము. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుందాము. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. టమాటాలు మగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా చూపించిన వెజిటేబుల్స్ వేసేసుకుందాము. వెజిటేబుల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మిల్లీ మేకర్స్ వేసేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకుందాము. 5 minutes మగ్గించుకుందాం ఫ్రెండ్స్. మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ పెరుగు వేసేసుకుందాము. నెక్స్ట్ మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. ధనియాల పొడి, బిర్యానీ మసాలా. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందాక కొంచెమే కదా ఫ్రెండ్స్ వేసింది. టేస్ట్ తగ్గట్టుగా వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా వాటర్ తెరిలిపోయాయి కదా, ఇప్పుడు బియ్యం వేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, బియ్యం వేసేసాం కదా, 10 minutes ఉడకనిద్దాం ఫ్రెండ్స్.